భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు బలోపేతమవుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ 5 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత వ్యాపారులను ఆహ్వానించారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి క్రితం నెలలో భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ 5 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారతదేశంతో అనేక కీలక ఒప్పందాలు ఆయన కుదుర్చుకున్నారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటనకు ఒక ఉద్దేశం ఉంది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు మెరుగుపరుచుకోవడం అజీజ్ పర్యటన ముఖ్యోద్దేశంగా దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు డ్రై ఫ్రూట్స్, కార్పెట్స్, రత్నాలు, హస్తకళల రంగాలను భారత మార్కెట్లోకి విస్తరించాలని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ను తప్పించి ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్ను ఏర్పాటు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. కాగా భారత పర్యటనలో భాగంగా అనేక మంది వ్యాపార దిగ్గజాలతో ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి భారత వ్యాపారులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా మైనింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే వారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అలాగే పన్ను మినహాయింపులు, ఉచితంగా భూమి కేటాయింపులు కూడా చేస్తామన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అజీజ్. కాగా పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సరిహద్దుల మూసివేత వల్ల కొంతకాలంగా ఆఫ్ఘన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ వ్యాపారులకు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అజీజ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే తమ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా 2 దేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పాకిస్తాన్ రూపంలో ఉన్న అడ్డంకులను అధిగమించాలని భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాణిజ్యాన్ని విస్తరించాలని 2 దేశాలు నిశ్చయించుకున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ అలాగే అమృత్సర్ నుంచి కాబూల్ కు 2 ప్రత్యేక కార్గో విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కిందటి నెలలో భారత్ లో పర్యటించారు. దక్షిణాసియా రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం. అనేక సంవత్సరాల తరువాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహబంధం మరోసారి చిగురించింది. ఇదిలా ఉంటే కొంతకాలం కిందట భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇటీవల మరోసారి 2 దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ ఏడాది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ బలగాలు సింధూర్ పేరిట ఆపరేషన్ చేపట్టాయి. సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. కాగా పాకిస్తాన్ లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత్ కు తాలిబాన్ సర్కార్ అండగా నిలిచింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలలో దీనిని ఒక కీలక మలుపుగా రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ఆ తరువాతి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మరో మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటనకు వచ్చారు. భారత్ వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ తరపున భారత్ తో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఏదేమైనా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు బలోపేతం అవుతున్నాయి.